వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు రెడ్ సాస్ పాస్తా చేసుకుందాము. సో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండబోతుంది ఈ రెసిపీ. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక పాస్తాని యాడ్ చేసుకోవాలి. సో ఈ పాస్తాని అయితే ఒక 5 to 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. పాస్తా 90% బాయిల్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు టమాటోస్ ని పెద్ద సైజ్ లో కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో టమాటోస్ అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. సో దీనికోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దీనిలో చిన్న చాప్ చేసుకున్న గార్లిక్, చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా దీని అయితే ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగానే చేసుకున్న టొమాటో పేస్ట్ ని వేసుకొని దీన్ని అయితే బాగా కుక్ అవ్వనివ్వాలి. సో 2 మినిట్స్ అయితే కుక్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ పైన తేలిన తర్వాత దీంట్లో ఒక 2 నుంచి 4 స్పూన్ల టమాటో కెచప్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మీకు దగ్గరలో ఉన్న జనరల్ స్టోర్ లో అయితే దొరికేస్తాయి. సో ఇలా ఇవి స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవి అయితే మిక్స్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. సో వీటిని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ముందుగానే ఉడకబెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సాస్ అండ్ పాస్తా రెండు మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత రెడ్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఎంతో ఈజీ అండ్ యమ్మీ రెసిపీస్ లో ఈ రెడ్ సాస్ పాస్తా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో వైట్ సాస్ పాస్తాను కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.